నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేల, మీ ఈవీ కుర్రాడు. ప్రస్తుతం నేను చర్లపల్లి దగ్గర అయితే ఉన్నానండి. ఇక్కడ ఈవీ చార్జ్మెన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ దగ్గర అయితే ఉన్నాను. మనం ఈవీ కుర్రాడు ఛానల్ ఇప్పటికీ ఈవీ చార్జ్మెన్ కంపెనీకి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ సంబంధించిన పూర్తి వీడియో అనేది అప్లోడ్ చేయడం జరిగిందండి. ఒకవేళ మ్యానుఫ్యాక్చరింగ్ వీడియో చూద్దాం అనుకున్నట్లయితే ఆ వీడియో చూడండి. ఈ వీడియోలో మనం ఈవీ చార్జ్మెన్ కంపెనీలో ఎటువంటి ఛార్జర్స్ ఆఫర్ చేస్తున్నారు, ఆ ఛార్జర్స్ రేటింగ్స్ ఎలా ఉన్నాయి, అలానే ఎటువంటి అప్లికేషన్స్కి ఈ ఛార్జర్స్ అనేవి హెల్ప్ఫుల్ అవుతున్నాయి, అలానే యూనిక్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే అండి. సార్, ఇప్పుడు మీ ఛార్జింగ్ స్టేషన్ కంపెనీలో ఎటువంటి ఛార్జర్స్ ఆఫర్ చేస్తున్నారు, ఆ కెపాసిటీ ఏంటి, ఎటువంటి వెహికల్స్కి అది సపోర్ట్ అవుతుంది, ప్రైజెస్ ఏంటి? తప్పకుండా మా దగ్గర వేరియస్ ఛార్జింగ్ కెపాసిటీ ఆఫ్ ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయండి. స్పెషల్లీ డీసీలో మా దగ్గర 30 ఒకటి, 60 ఒకటి ఉంది, మళ్ళీ 240 ఉందండి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద ఇండివిజువల్ బిజినెస్ యూజర్స్ చేసే వాళ్ళంతా కూడా 30 kW 60 kW చేస్తారు. బట్ మా దగ్గర ఇప్పుడు ప్రెసెంట్ 240 kW అయితే డిస్ప్లేలో ఉంది. ఎందుకంటే మాకు వన్ ఆఫ్ ది బస్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీతో మేము అసోసియేట్ అయి ఉన్నాము. ఆల్రెడీ 61 ఛార్జింగ్ స్టేషన్కి అగ్రిమెంట్ మాకు వచ్చింది ఆర్డర్. సో దాని మీద మేము వర్క్ చేస్తున్నాము బస్ కంపెనీకి. అది మన తెలంగాణ బస్ డిపోస్కే. సో అది ఇంకా అది ఇట్స్ ఇన్ ప్రాసెస్, ఆన్ ప్రాసెస్లో జరుగుతుంది. ఎక్కడెక్కడ పెట్టాలి అవన్నీ జరుగుతుంది. అయితే మేము ఇది వన్ ఆఫ్ ది ప్లేస్ మీకు ఏంటంటే 240 kW అండి, 120 kW అండ్ 120 kW 2 గన్స్ ఉంటాయండి. ఈ 2 గన్స్ మీకు బస్కి పెట్టుకోవచ్చు. ఎందుకంటే బస్ బ్యాటరీ చాలా హెవీ బ్యాటరీ ఉంటుంది కాబట్టి, హెవీ స్ట్రెంగ్త్ బ్యాటరీ. ఈ రెండు ప్లగ్స్ ఉంటాయండి ఆ బస్కి. ఎందుకంటే బ్యాక్ ఒకటి, ఫ్రంట్కి ఒకటి, 120లో 2 ఫ్రంట్ అండ్ బ్యాక్ పెడతారు. సో ఒకేసారి ఫాస్ట్గా ఛార్జింగ్ అవుతుందండి. ఒకటే పెడితే 240 వస్తుందండి పవర్ సప్లై, 2 పెడితే 120 వస్తుందండి డీసీ ఫాస్ట్ ఛార్జింగ్. ఇది ఓన్లీ ఎక్స్క్లూజివ్లీ ఫర్ బస్సెస్ అండ్ హెవీ ట్రక్స్, ఫుడ్ ట్రక్స్ కానీ, లేకపోతే క్వారీలో పెద్ద పెద్ద ట్రక్స్ ఉంటాయి కదా, వాటికి కానీ పనిచేస్తాయండి. కార్కి కూడా పనిచేస్తుంది. కార్కి పనిచేయదని కాదు, కార్కి కూడా పనిచేస్తుంది. బట్ డిఫరెన్స్ అయితే ఏమి ఉండదండి. సో అంతే డిఫరెన్స్ ఉండదు. ఎందుకంటే అది కారు మనం ఎంత హై పవర్ గన్ పెట్టినా కూడా, కనెక్టర్ పెట్టినా కూడా, అది తీసుకునేది కెపాసిటీ 200 ఆంపియర్ తీసుకుంటుంది. కాబట్టి దాని టైమింగ్ 30 minutes ఏనండి. 85% 30 minutesలో ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. ఓకే, దీని ప్రైస్ ఎంత సార్? దీని ప్రైస్ 18,50,000 అండి, 18.5 lakhs. అండ్ దీనికి వచ్చే కేబుల్ ఏదైతే ఉందంటే ఇట్స్ వెరీ హెవీ కేబుల్ ఉంటుంది. ఇది కాదండి, ఇంకా ఇంతకన్నా పెద్ద కేబుల్ ఉంటుంది. ఇది జస్ట్ 30 kW 60 kW కేబుల్. దాని కేబుల్ చాలా థిక్గా ఉంటుంది. ఆ కేబుల్ కాస్ట్ మనకు 6.3 lakhs పడుతుందండి 100 meters కేబుల్ తీసుకుంటే. అంటే ఇది 18.5, 6.3 మళ్ళీ మనం ఇవన్నీ పెట్టుకుంటే మనకి 30 lakhsకి వెళ్ళిపోతుందండి. ఓకే, 30 lakhsకి పోతుంది, 35 lakhs. బట్ ప్రాపర్ బిజినెస్ చేయొచ్చండి. ఎందుకంటే ఒక బస్సు వచ్చిందంటే మనకు ఒక 200 kW చేసుకొని వెళ్ళిపోతారు. అంటే ఇట్ వాస్ మనకి మినిమం 2-3 మనకి ఒక బస్సు వచ్చి వెళ్ళిందంటే 2-3 మనం బిజినెస్ చేయొచ్చండి. అలాంటి రోజుకు ఒక 5 బస్సులు వచ్చినా కూడా మనకు ఒక 10,000 రూపీస్ ఈజీగా అవుతుంది. అండ్ ప్యారలల్గా బస్సులు ఆల్వేస్ లేకపోతే కార్లు వస్తాయండి. కార్లకు కూడా 500 రూపీస్ మనకి 30 minutesలో 500 అండి. 2 కార్లు కూడా చేసుకోవచ్చు అట్ ఏ టైం. లేదంటే ఒక కారు ఒక బస్ చేసుకోవచ్చు, ఎలాగైనా చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. బట్ మనకు బిజినెస్ అయితే మాత్రం చాలా ఎక్కువ అవుతుంది. కారణం ఏంటంటే ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్ కాబట్టి. అంటే ఇన్ ఏ డేలో మనం 10,000 రూపీస్ కానీ రెవెన్యూ వస్తుందండి దీని నుంచి. అయితే 10,000 into 30 days లెక్కేస్తే మనకు ఒక 3 lakh రూపీ వస్తుందండి. 3 lakh రూపీస్ సాలిడ్ బిజినెస్ అండి అది. ఓకే, మీకు అందులో ఒక 30% మీకు పవర్ రెవెన్యూ వెళ్ళిపోయినా కూడా మీకు సాలిడ్గా 2,25,000 అనేది మీకు రెవెన్యూ ఉంటుందండి. ఓకే, రెగ్యులర్గా ఎవ్రీ మంత్ 2,25,000 ఇట్స్ వెరీ గుడ్ అండి. మీరు ఓ 30 lakhs మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ రేట్కి ఇచ్చినా కూడా వాడు ఇంట్రెస్ట్ ఇస్తాడని గ్యారంటీ కూడా లేదు. బట్ ఇక్కడ మీరు ఛార్జింగ్ స్టేషన్ బిజినెస్ పెట్టుకుంటే దట్ విల్ బి ద ఫర్ ఎవర్. అట్లీస్ట్ ఒక 10 years మీకు దీని నుంచి రెవెన్యూ వస్తుందండి. అది ఎంత వస్తుందని కాకపోయినా ఎంతో కొంత రెవెన్యూ రెగ్యులర్గా వస్తుంది. మీరు ఆ 30 lakhs ఎవరికైనా ఇచ్చారనుకోండి, డబ్బులు ఇస్తాడో లేదో కూడా తెలియదు. కాబట్టి మీరు బిజినెస్లో పెట్టుకుంటే బిజినెస్ జనరేట్ చేస్తుందండి రెవెన్యూ. ఇది ఈవీ అనేది రోజు రోజుకి పెరుగుతున్న బిజినెసే కాబట్టి మీకు ఏ ప్రాబ్లం లేదు. ఇది చెడిపోయేది కాదు, కుళ్ళిపోయేది ఏమీ కాదు. కాబట్టి ఇట్స్ అ ప్రాపర్ కన్సిస్టెన్సీ బిజినెస్, కన్సిస్టెన్సీ రెవెన్యూ మీకు వస్తుందండి రెగ్యులర్గా. ఓకే, సో ఫ్యూచర్ అంతా ఇది కాబట్టి, ఇవి కాబట్టి. ఇది కాకుండా మా దగ్గర వెరైటీ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉన్నాయండి, బోత్ ఏసీ అండ్ డీసీలో.
మీకు లెట్స్ స్టార్ట్ విత్ 3.3 ఏసీలో చూసుకున్నామండి. ఇవన్నీ మాకు 3.3 ఛార్జింగ్ స్టేషన్స్ అండి ఇవన్నీ కూడా. సో వీ హ్యావ్ ఎ ప్లెంటీ ఆఫ్ ప్రోడక్ట్స్ అండ్ బేస్డ్ ఆన్ ద ఆర్డర్ వీఆర్ అసెంబ్లింగ్ అండ్ డెలివర్ దాట్. ఓకే అండి. సో ప్రోడక్ట్ ఇలా ఉంటుందండి, మేము అన్నీ ఇది చేసుకుంటాము. ఇందులో వైరింగ్ బోర్డ్స్ అన్నీ చేసుకుంటాం ఇందులో. సో ఇలా మా దగ్గర బేస్డ్ ఆన్ ద ఆర్డర్ 50 100 200 అనే ఆర్డర్ వస్తే మేము ఆర్డర్ ప్రకారంగా మేము డెలివరీ చేస్తామండి. కొంతమంది 510 కూడా చేస్తుంటారు. 510 అయితే 510 ఇస్తామండి. ఇలా ఈ రోలో ఉన్నవన్నీ కూడా 3.3 కిలోవాట్స్ అండి. దానికి ఎంత సార్ ప్రైస్? అది 10,000 అండి, 10,000 రూపీస్. అలాగే మా దగ్గర ఏసీస్ ఉన్నాయండి 11 కిలోవాట్స్. ఓకే, టైప్ 2 అనేది 2 గన్స్ ఉంటాయి, 2 కార్లు చేసుకోవచ్చు దీనికి కూడా. 11 కిలోవాట్స్. ఓకే, ఇది కూడా మీకు 2.5 hours పడుతుంది, కార్కి టైం పడుతుంది 2.5 hours to 3 hours. బట్ ఇట్స్ మీకు ఇది చీపర్ ప్రైస్ అండి, ఎందుకంటే 1,75,000 అండి ఛార్జింగ్ స్టేషన్. 1,75,000కి మీకు వైరింగ్ గీరింగ్ అంతా కలిపితే 3 lakhsలో మీకు బిజినెస్ చేసుకోవచ్చు అండి. ఒక సింగిల్ పెట్టుకున్నా కూడా మీరు ఎక్కువ lakhs ఆఫ్ బిజినెస్, lakhs ఆఫ్ రూపీస్ ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదండి. సో 30 lakhs 40 lakhs ఉండాలి. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ స్టార్ట్ ఈవెన్ 5 lakhsతో కూడా స్టార్ట్ చేయొచ్చు అండి బిజినెస్. మంచిగా ఒక 25,000 మీకు రెగ్యులర్గా ఇన్కమ్ వస్తుందండి. ఓకే, రెగ్యులర్గా తక్కువ కాకుండా 30,000కి తక్కువ కాకుండా వస్తుంది. సో అలాగే మా దగ్గర డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయండి. ఈ మోడల్స్ ఏంటంటే టెలిఫోన్ బూత్ మోడల్స్ కూడా కొన్ని ఉన్నాయి. షేప్ అలాగే టెలిఫోన్ బూత్ ఎలా ఉంటుందో వస్తుందండి. ఎందుకంటే టెలిఫోన్ బూత్ ఎలా మనం ఛార్జింగ్ స్టేషన్ చూడండి, ఇందులో ఛార్జింగ్ స్టేషన్ మేము ఆల్రెడీ ఫిట్ చేస్తున్నాము. సో ఇది టెలిఫోన్ బూత్ మోడల్ అండి. ఇది బయట ఎక్కడైనా మనం అవుట్ సైడ్ పెట్టినా, వర్షం అయినా ఎండ అయినా ఏమైనా కూడా ఎటువంటి ప్రాబ్లం రాదు. అన్నీ మేము ఫుల్ సెక్యూరిటీ ప్రొటెక్ట్ తీసుకొని మేము ఇన్స్టాలేషన్ చేస్తాము అవుట్ సైడ్. దీనికి ఓన్లీ కేబులింగ్ మేము ఇస్తాము ఇక్కడి నుంచి. అది ఇచ్చిన తర్వాత ఇంక స్టార్ట్ చేస్తే యాక్టివ్ చేసేస్తాము. ఇది 2-3 daysలో మేము ఇన్స్టాలేషన్ చేసి ఇచ్చేస్తామండి. దిస్ ఆల్ టుగెదర్ మీకు ఒక 1.5 lakhs అండి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ఇది ఎంత కెపాసిటీ ఇస్తున్నారు? ఇది 7.2 ఒకటి ఉంది, 11 కిలోవాట్స్ ఉందండి. అది 11 కిలోవాట్స్ మీకు 2 guns వస్తుంది. ఇది 11 కిలోవాట్స్ సింగిల్ గన్ కూడా వస్తుందండి. మీకు 7.2 కూడా వస్తుందండి. 7.2 కిలోవాట్స్. ఎంత ప్రైస్ ఇది? మీకు అది 1,25,000 పడుతుందండి. అంటే ఓన్లీ స్టాండ్ అలోన్ దిస్ పార్ట్. ఇది కాకుండా మీకు వైరింగ్, కేబులింగ్ అండ్ అక్కడి నుంచి మీరు పైపింగ్ అన్నీ వేసుకోవాలి, ఎర్తింగ్ పెట్టుకోవాలి. ఇవన్నీ చిన్న ఉంటాయండి. 2,000 5,000 10,000 ఇవన్నీ కలిపితే మీకు మరొక 50,000 ఎక్స్ట్రా అవుతుంది. ఒక 2 lakhsకి 2.5 lakhsకి చక్కగా బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు అండి. సో దాని నుంచి కూడా మీకు ఒక రెగ్యులర్గా 30,000 రెవెన్యూ వస్తుంది, ఇన్కమ్ వస్తుంది. సో చేసుకోవచ్చు బిజినెస్ అండి. మనం ఇంతకుముందు మనకి టెలిఫోన్ బూత్లు, ఎక్స్చేంజ్లు ఇవన్నీ ఉండేవి కదా సేమ్ ఇలాగే. వాళ్ళు చేసుకుని చాలా ఫ్యామిలీస్ హ్యాపీగా ఉండేవారు. ఇప్పుడు కూడా చేయొచ్చండి, ప్రాబ్లం ఏం లేదు. ఇదొకటి. ఇంకొకటి కూడా ఉందండి అటువంటిది, సేమ్ అక్కడ కూడా ఒకటి ఉంది. సేమ్ అది కూడా మన ఐఎస్టీడీ టైప్లో మేము ఒకటి ప్రిపేర్ చేసాము. పూర్వం మనకి ఐఎస్టీడీ ఎలా వచ్చేదో ఇప్పుడు అలాగే ఈవీ ఛార్జ్మెన్ అనేది ఒకటి పెట్టి ఆ కింద ఛార్జింగ్ స్టేషన్ మనం బయట పెడితే సో దాని నుంచి మనం ఏదైనా కార్ కానీ బైక్ కానీ ఏదైనా చేసుకోవచ్చండి. సో దాని నుంచి కూడా మనకు రెవెన్యూ వస్తుంది. ఇట్స్ జస్ట్ 75,000 అండి. దీని నుంచి కూడా మనం ఒక 15,000 to 20,000 మనకు రెవెన్యూ వస్తుందండి ఇన్కమ్. దీనికి 15,000 20,000 నెలకి 15,000 పక్కాగా వస్తుందండి. దీని ప్రైస్ ఎంత సార్? దీని ప్రైస్ మనకి 75,000 అవుతుందండి మొత్తం కలిపితే. ఎందుకంటే మొత్తం సెటప్. సో 75,000 మీకు 75,000తో కూడా మీరు బిజినెస్ చేయొచ్చండి. 3 lakhsతో కూడా బిజినెస్ చేయొచ్చు. మీకు 5 lakhsతో బిజినెస్ చేయొచ్చు. ఇంకా పోతే మీకు 10 lakhsతో బిజినెస్ చేయొచ్చు. అది AC 22 కిలోవాట్స్ 2 guns ఉంటుంది. మీకు 2 hoursలోనే ఛార్జింగ్ అయిపోతుందండి ఇది. ఓకే, ఏంటి సార్ ఇక్కడ యాడ్స్? ఇది యాడ్స్ వస్తాయండి. ఇక్కడ యాడ్స్ రన్ చేస్తాము. దీనివల్ల మనకి ప్యాసివ్ రెవెన్యూ, ప్యాసివ్ ఇన్కమ్ అనేది వస్తుంది. అంటే ఇప్పుడు ఒక రెస్టారెంట్ కానీ లేదు అంటే ఒక మన రెడీమేడ్ స్టోర్ కానీ ఏదైనా క్లాత్ స్టోర్ కానీ షాప్ కానీ ఆ యాడ్ని వాళ్ళని అడిగితే వాళ్ళు యాడ్ రన్ చేస్తే మనం వాళ్ళ దగ్గర యాడ్ అడ్వర్టైజ్మెంట్ ఏమైనా ఉంటే లేదు మన స్లైడ్స్ ఏమైనా రన్ చేస్తే మనకు 5,000 దీన్ని మనం 3 slotsగా డివైడ్ చేయొచ్చు. అంటే ఒకటి స్క్రోలింగ్గా, ఒకటి యాడ్గా, ఒకటి వీడియో రన్ చేయొచ్చు. 3 చేస్తే 3 5లు 15,000 అవుతుంది. లేదంటే మనం 10,000 పెద్ద యాడ్ అయితే మాత్రం మనం 10,000 15,000 కూడా తీసుకోవచ్చు. 2 యాడ్స్ ఈజీగా తీసుకోవచ్చు. 2 యాడ్స్ తీసుకుంటే 20,000కి ఇచ్చేస్తాయి. ఇది ప్యాసివ్ రెవెన్యూ కింద, ప్యాసివ్ ఇన్కమ్ కింద
సెకండరీ ఇన్కమ్ కింద మీకు 20,000 వస్తుందండి. అయితే ప్రైమరీ రెవెన్యూ ఏంటంటే మనకి ఛార్జింగ్ స్టేషన్ బిజినెస్. అటోకు గన్ ఉంది, ఇటో గన్ ఉంది, అంటే 2 కార్లు ఎట్ ఏ టైం అయిపోతాయండి. అంటే మీకు 2 అవర్స్లో 2 కార్లు అవుతాయండి. 2 కార్లు అంటే మీకు 450 లీస్ట్ ఐమ్ టాకింగ్ అబౌట్. అంటే ఒక 1,000 రూపాయలు అయితే మీకు 900 to 1,000 రూపీస్ మీకు పక్కాగా రెవెన్యూ వస్తుంది ఎవ్రీ 2 hours. 5 to 6 hours బిజినెస్ అయితే మీకు పక్కాగా ఒక 3,000 రూపీస్ రెవెన్యూ వస్తుంది. 3,000 ఇస్ పర్ డే ఐమ్ టాకింగ్ అబౌట్. 3,000 ఇంటూ 30 days అయ్యండి 90,000 అండి. 90,000 రూపీస్ బిజినెస్ ప్లస్ ఇది ఒక 20,000 అంటే మీకు 1,20,000 సాలిడ్గా మీకు బిజినెస్ వస్తుందండి. 1,20,000 రూపాయలు మీకు బిజినెస్ వస్తే చక్కగా మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్ అప్ టు 10 lakhs పెట్టచ్చు. 5 to 10 lakhs కన్నా ఎక్కువ ఖర్చు అవుతుందండి. బయట పెడితే 10 lakhs అవుతుంది, ఎందుకంటే మీకు గినోపీ అన్నీ ఉండాలి కాబట్టి, ప్రాపర్ సెక్యూరిటీ సేఫ్టీ ఇవ్వాలి కాబట్టి. అదే మీరు ఎక్కడైనా షెల్టర్ ఉన్న దగ్గర పెట్టుకుంటే మీకు తక్కువ అవుతుందండి. 5 లక్షల రూపాయలు 5.5 అవుతుంది మీరు చూపించాను ఆల్రెడీ. అదే మీరు బయట కానీ పెట్టుకుంటే ఒక 10 lakhs అవుతుంది, ఎందుకంటే మనం దానికి సేఫ్టీ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి. దీని ప్రైస్ ఎంత సార్? దీని ప్రైస్ మీకు స్టాండ్ అలోన్ పెట్టుకుంటే మీకు ఉపయోగం లేదండి, ఎందుకంటే చాలా కేబులింగ్ వర్క్, సివిల్ వర్క్ ఇదంతా అవుతుంది. మీకు అంతా కలిపితే అప్ టు 5 lakhs వరకు అవుతుందండి. 5 lakhs వరకు అవుతుంది మొత్తం ఫుల్ సెటప్. ఇది కాకుండా మీకు 2 కార్లకి 2 బైకులకి నాకు కెనోపీ ప్రాపర్ ఛార్జింగ్ స్టేషన్ సెటప్ కావాలి అంటే ఒక 10 lakh రూపీ అవుతుందండి. దీంతో చేయొచ్చు సార్. ఇప్పుడు దాకా మీరు చెప్పిన ఏసీ అండ్ డీసీ ఛార్జర్స్కి కస్టమర్ కొన్న తర్వాత వారంటీ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది సార్? వారంటీ మేము ఇండివిజువల్గా అయితే 1 year వారంటీ ఇస్తామండి. పీస్ టు పీస్ వారంటీ ఉంటుంది. ఏదైనా ప్రోడక్ట్ ప్రాబ్లం అయినా ఇంకా ఎక్కువ అది అల్లరి పెడితే ఇంకా మేము కంప్లీట్గా పీస్ టు న్యూ పీస్ ఇచ్చేస్తాము, ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ ద కస్టమర్ బిజినెస్. కాబట్టి మేము ఇమీడియట్గా పీస్ టు పీస్ తీసి వచ్చి న్యూ పీస్ పెట్టేస్తాం. లేదు స్మాల్ ఇష్యూస్ అయితే మేము వెంటనే రిజాల్వ్ చేసి ఇచ్చేస్తాం. అది కాకుండా ఇప్పుడు మాకు కార్పొరేట్ డీలింగ్స్ ఉంటాయండి. మాకు ఏంటంటే ఒక కంపెనీతో, పెద్ద కంపెనీతో మాకు 75 ఛార్జింగ్ స్టేషన్ ఎల్ఈడీది అన్నారు, అటువంటివి ఇచ్చేసాం అనుకోండి. సో వాళ్ళకైతే మేము 2 years ఇస్తాం అనమాట, ఎందుకంటే 1 year మాకు లాంగ్ టర్మ్ ఉంటుంది. 8 years సపోర్ట్ ఉంటుంది అనమాట, ఏఎంసీ సపోర్ట్, యాన్యువల్ మెయింటెనెన్స్ అండ్ సపోర్ట్. ఇప్పుడు మాకు రెగ్యులర్ రెవెన్యూ వస్తుంది కాబట్టి వాళ్ళకి మేము కూడా 2 years 3 years కూడా ఇస్తాం. ఇంకా ఎక్కువ రెవెన్యూ వచ్చే బిజినెస్ కార్పొరేట్స్తో మేము హ్యాండిల్ చేసుకుంటాం. డిపెండ్స్ అండి, బట్ ఇండివిజువల్ కస్టమర్స్కి అయితే మాత్రం 1 year అండి. బట్ దట్ 1 year ఈజ్ మోర్ దెన్ ఎనఫ్, ఎందుకంటే దట్ ప్రోడక్ట్ లైఫ్ ఈజ్ 8 to 10 years అండి, కాబట్టి ఏమి అవ్వదు. ఇంకోటి, ఎవరు కస్టమర్ కొన్న తర్వాత ఏమన్నా అతను మెయింటెనెన్స్ ఏమైనా చేయాల్సింది ఉంటుందా? ఫస్ట్ 1 year అయితే చెప్పాను కదండి, ఏమి ఉండదండి. కంపెనీ విల్ రెస్పాన్సిబుల్, మీకు పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. ఫస్ట్ 1 year వాడు కాల్ చేస్తే చాలు, వాళ్ళు చూసుకుంటారు, ఎందుకంటే మీకు అన్ని గ్యారంటీ అన్నీ ఉంటాయి కాబట్టి. సెకండ్ ఇయర్ ఆన్వర్డ్స్ మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళు వచ్చి చూస్తారు, ఏమైనా పాటు పోతే ఆ పాటుకు మీరు పేమెంట్ చేయాలండి, అంతే. సెకండ్ ఇయర్ ఆన్వర్డ్స్. ఇన్ కేస్ ఎవరైనా కొత్తగా ఛార్జింగ్ స్టేషన్ బిజినెస్ చేద్దాం అనుకుంటే వాళ్ళు మీరు ఎంత పెట్టుబడితో బిజినెస్ చేస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? మనకు డీసెంట్గా ఒక రెవెన్యూ రావాలి, ఒక 60,000 80,000 ఒక అప్ టు 1 lakh రావాలి అనుకుంటే ఒక 10 లక్షలు పెట్టుకుంటే మనం ఇందాక చెప్పినట్టు ఎల్ఈడి స్టోర్తో ఉన్న బిజినెస్ 22 kilowatts 2 కార్లు వస్తుంది కదండి, అది బిజినెస్ పెట్టుకోవచ్చు. అది చాలా బాగుంటుంది. 2 కార్లు 2 బైకులు ఒకేసారి అయిపోతుంది. ఓకే, సో దానివల్ల మనకు మంచి రెవెన్యూ వస్తుంది. ఒక 80 to 90,000 అంటే లెస్ దెన్ 1 lakh అయితే వస్తుంది కంపల్సరీగా. లెస్ దెన్ అంటే 80-90,000 ఆస్పాస్. దట్స్ అ గుడ్ రెవెన్యూ అండి, ఎందుకంటే 10 lakhs అంటే దీస్ డేస్ ఇస్ ఇందాకే చెప్పాను నేను మీకు, ఎవరికైనా మనం ఇచ్చినా కూడా ఇంట్రెస్ట్ మనకు బ్యాక్ కరెక్ట్గా ఇవ్వరు. బ్యాంకులో పెట్టినా కూడా ఏమి ఇంట్రెస్ట్ రాదు పెద్దగా. బిజినెస్ పెట్టుకుంటే ఓకే దిస్ ఇస్ మై బిజినెస్ అని కూడా చెప్పుకోవచ్చు. మీకు ఒక డైలీ ఒక యాక్టివిటీ ఉంటుంది ఆ బిజినెస్ చేయడం. బిజినెస్ బాగుందంటే అటువంటి మరొక 2-3 మీరు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఒక 5-10 ఎక్స్పాండ్ చేసుకుని, లెట్స్ ఎగ్జాంపుల్ మీకు బాగా నడుస్తుందంటే మరొక 5 ప్లేస్లో మీరు సిమిలర్ పెట్టుకుంటే మీకు ఒక 80,000 వస్తుంటే, ఒక 5 ప్లేస్లో 80,000 వస్తుంది, ఎందుకంటే 4 లక్షలు ఇన్కమ్ వస్తుంది. మీరు ఏ జాబ్ చేస్తే, ఏ బిజినెస్ చేస్తే వస్తుందండి 4 lakhs రెవెన్యూ, 4 lakhs నెట్ ఇన్కమ్ ఎక్కడ రాదండి, వస్తుందండి. ఛార్జింగ్ బిజినెస్ ఉంటుంది కాబట్టి ఫ్యూచర్ ఇది పాడయ్యే వస్తువు ఏం కాదు సార్. ఈరోజు పాడైపోతుంది, అరే రేపటికి ఉండదు అన్నది లేదు. దిస్ విల్ బి దేర్ ఇస్ 8 to 10 years ఇస్ లైఫ్ అండి. ఇప్పుడు ఈ ఛార్జింగ్ స్టేషన్ అన్నిటికీ యాప్ కనెక్టివిటీ ఉంటుంది, మొబైల్ యాప్ ఉంటుందండి. మొబైల్ యాప్ కనెక్టివిటీ ఉంటుంది. మొబైల్ యాప్ ద్వారా మేము చేసుకుంటామండి. సో మొబైల్ యాప్ ద్వారా ఇక్కడ కూడా అక్కడ స్కానర్ కోడ్ ఉంది కదా, ఈ స్కానర్ కోడ్ ద్వారా స్కాన్ చేసుకుంటే ఛార్జింగ్ స్టేషన్ ఆన్ అయిపోతుందండి.
స్కాన్ చేయాలి. ఆ స్కాన్ చేసినప్పుడు మొబైల్ యాప్లో కూడా మనీ ఉండాలండి, డబ్బులు ఉంటేనే అది ఆన్ అవుతుంది, లేదంటే అది ఇట్స్ లైక్ ఎ డమ్మీ ఓన్లీ. ఓకే, ఇప్పుడు మనీ అయిపోయింది అనుకోండి మీ వ్యాలెట్లో, ఇంకా అది ఆటోమేటిక్గా స్టాప్ అయిపోతుంది అండి, ఛార్జింగ్ కూడా అవ్వదు. అందుకనే మనం మనీ ఎంత బ్యాలెన్స్, వ్యాలెట్లో ఎంత బ్యాలెన్స్ ఉన్నది అని చెక్ చేసుకోవాల్సి ఉంటుంది బిఫోర్గానే. చెక్ చేసుకుంటే మీకు అప్పుడు అన్ఇంటరప్టెడ్ ఛార్జింగ్ వస్తుంది అన్నమాట, లేదంటే మీకు మధ్యలో ఛార్జింగ్ అయిపోతుంది. బెటర్ ఏంటంటే కీప్ సమ్ మనీ, ఓకే, ప్రాపర్ మనీ అంటే 200 500 పెట్టుకుంటే, సో దట్ వుడ్ బి మచ్ బెటర్. ఈయన మన ఈవీ చార్జ్మెన్ కంపెనీకి సంబంధించిన CEO రమేష్ గారు. ఈయన అన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేశారు కదా ఏమేమి ఛార్జర్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. 10,000 ఛార్జర్ నుంచి ఈవెన్ 18 lakhs వరకు వీళ్ళు ఛార్జింగ్ స్టేషన్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. ఒక 2-wheeler ఛార్జర్ నుంచి ఒక ఎలక్ట్రిక్ బస్సు వరకు కూడా వీళ్ళ సొల్యూషన్స్ అనేవి ఇస్తున్నారు. కేవలం ఛార్జింగ్ స్టేషన్ బిజినెస్ ఛార్జర్ ద్వారా ఇన్కమే కాకుండా ప్యాసివ్ ఇన్కమ్ కోసం వీళ్ళు అడ్వర్టైజ్మెంట్ సెటప్ కూడా ఆఫర్ చేస్తున్నారు. నాకు తెలిసి యూనిక్, ఇప్పటిదాకా మేము ఎక్స్ప్లోర్ చేసిన దాంట్లో మేబీ ఫస్ట్ టైం చూడడం ఒక కంపెనీ వాళ్ళు ఇలాగా అడ్వర్టైజ్మెంట్ బోర్డింగ్ ఇచ్చి వాళ్ళు ప్యాసివ్ ఇన్కమ్ కూడా వాళ్ళ కస్టమర్కి ఇంకొక అడిషనల్ అడ్వాంటేజ్ ఇస్తున్నారు. ఇన్ కేసు ఎవరైనా అంటే వీళ్ళకి సొల్యూషన్స్ కూడా తక్కువ రేట్ నుంచి పెట్టాలంటే బడ్జెట్ నుంచి ఇస్తున్నారు. లేదు నేను కొంచెం ఎక్కువ ROI రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ కావాలనుకుంటే ఈవెన్ 10 lakhs ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే ఫాస్ట్గా రిటర్న్స్ వస్తుందని చెప్పి మన కంపెనీ ఫౌండర్ చెప్తున్నారు. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉండి వీళ్ళు ఛార్జెస్ తీసుకుందాం అనుకున్నట్లయితే వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి స్క్రీన్ మీద అలానే డిస్క్రిప్షన్ కూడా అందజేస్తాం. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మీరు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగించినట్లయితే మీ ఓనర్షిప్ నుండి మాతో షేర్ చేద్దాం అనుకున్నట్లయితే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, దాంట్లో డిస్క్రిప్షన్ ఉన్న ఫామ్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే MVS Auto తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కంటెంట్ కోసం ఈవీ కొరాడి ఛానల్, రివ్యూస్ కోసం ఈవీ కొరాడి రివ్యూస్ ఛానల్, ఏ కంటెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ద నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.